ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే పిల్లల్ని కన్న తర్వాత ఇంకా అది లైంగిక దాడి ఎలా అవుతుంది, సహజీవనము లైంగిక దాడికి మధ్య ఉన్నటువంటి ఆ భేదాన్ని గుర్తించాలి అంటూ ఒక కేసులో స్పందించింది. దీనికి సంబంధించి అసలు ఏంటి, ఎందుకు ఇలాంటి డెసిషన్ ఇచ్చింది కోర్టు అని ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర్ నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇంతకుముందు కూడా 2-3 జడ్జిమెంట్లు చూసాం మనం. సహజీవనానికి లైంగిక దాడికి వేరే గమనించాల్సిందే, రెండింటికి మధ్య చాలా తేడా ఉంది అనేసి. బట్ ఇప్పుడేంటి, ఏకంగా బిడ్డను కన్న తర్వాత అది అంటే దాన్ని ఎందుకు స్ట్రెస్ చేయవలసి వచ్చింది కోర్టు? అంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా హార్ష్గా ఉండొచ్చు, బట్ సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవం అండి. నవ్వే డేస్ ఏం జరుగుతుంది అని అంటే కనుక, టర్మ్స్ బాగున్నంతసేపు కూడా అమ్మాయిలు అబ్బాయిలతో సహజీవనం చేసి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ టర్మ్స్ డిమాండ్స్ అబ్బాయి ఫుల్ఫిల్ చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక, రేప్ కేసులు, ఇటువంటి లైంగిక దాడి కేసులు అబ్బాయిల మీద పెట్టి వన్ వే ఆర్ ది అదర్ వాళ్ళ యొక్క స్కోర్స్ని సెటిల్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇది సమాజానికి చాలా హార్ష్గా అనిపించినా కూడా ఇది నిజం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, దేశంలో ఉన్నటువంటి వివిధ హైకోర్టు వారు ఇస్తున్న జడ్జిమెంట్స్ కానీ పరిశీలించినట్లయితే కనుక, రోజుకి ఆన్ అండ్ యావరేజ్ 15 నుంచి 20 జడ్జిమెంట్లు, ఓన్లీ రిపీటెడ్ జడ్జిమెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. అన్రిపోర్టెడ్ అయితే కనుక నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉంటాయి. ఇది ఇటువంటి పరిస్థితికి దారితీస్తుందండి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక, సుప్రీంకోర్టు వారు ఇచ్చింది ఏంటి అని అంటే కనుక, అమ్మాయికి 18 ఇయర్స్ ఏజ్, మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక అమ్మాయికి 18 ఇయర్స్ ఏజ్, అప్పటికే ఆమెకి మ్యారేజ్ అయిపోయి భర్త నుంచి విడాకులు తీసుకోవడం జరిగింది. సో ఆమె యొక్క బావ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అవడం జరిగింది. ఆ వ్యక్తి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చి, అప్పటికే ఆ వ్యక్తికి పెళ్ళయింది, మాటిచ్చి ఆమెతో కలిసి సహజీవనం చేస్తారు. సో ఈ విధంగా ఆ అమ్మాయి ఈ అబ్బాయి 15 సంవత్సరాలు కలిసి పెళ్లి చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారండి. ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో భాగంగా వాళ్ళకి ఒక చైల్డ్ కూడా పుట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ 15 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి మీద ఆ అమ్మాయి 69 BNS, 115 BNS, 74 BNS సెక్షన్స్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఏంటి ఈ సెక్షన్స్ అంటే కనుక, నమ్మించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి శారీరకంగా మహిళని లోబర్చుకుంటే దానికి పడేటువంటి శిక్ష 16. అదేవిధంగా మిగిలిన 2 సెక్షన్లు తీసుకుంటే కనుక, బెదిరించడము, గాయపరచడము, కొట్టడము ఆడవాళ్ళని అనేది ఆ 2 సెక్షన్స్. సో కాబట్టి ఈ 3 సెక్షన్స్ కింద అతని మీద FIR అనేది రిజిస్టర్ చేయడం జరిగింది, ఆమె ఇచ్చిన ఫిర్యాదును బేస్ చేసుకుని. ఆ ఫిర్యాదులో ఆమె చెప్పిన సారాంశం ఏంటి అని అంటే కనుక, పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి నాతో శారీరక సంబంధం పెట్టుకుని నన్ను లోబర్చుకున్నందుకు, నాతో ఓ బిడ్డని కన్నందుకు ఇతని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఫిర్యాదు ఇస్తే, దాన్ని బేస్ చేసుకుని మధ్యప్రదేశ్కి సంబంధించి పోలీస్ స్టేషన్లో FIR అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి దాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టులో సదరు నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఛాలెంజ్ చేస్తే, హైకోర్టు సహజీవనం చేసిన తర్వాత అది లైంగిక దాడి ఏ విధంగా అవుతుంది, దట్టు 15 సంవత్సరాలు సహజీవనం చేసి ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఏ విధంగా ఇది లైంగిక దాడి కిందకి వస్తుంది అని చెప్పని, ఇది చెల్లుబాటు కాదు అని చెప్పని కొట్టేయడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు వారు దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కనుక మధ్యప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే కనుక, ఎవరైతే కనుక నిందితురాలుగా పిలువబడుతున్న వ్యక్తి తరపున వాదిస్తున్నటువంటి లాయర్ని అడిగింది ఏంటి అని అంటే కనుక, నీ క్లయింట్ 15 సంవత్సరాలు సహజీవనం చేసింది, అప్పుడు తెలీదా ఈ విషయం? ఒక బిడ్డ కూడా జన్మనిచ్చింది, అప్పుడు తెలీదా ఈ విషయం? సో మేము రిపీటెడ్గా చెప్తున్నా కూడా మీరు ఏ విధంగా ఇటువంటి కేసుల్ని, ఫాల్స్ కేసెస్ని పిటిషనర్స్ అంటే ఎవరైతే కనుక నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తులు ఉంటున్నారో అటువంటి వ్యక్తుల మీద పెడతారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో అతను చెప్పింది ఏంటి అంటే కనుక, ఆమె చిన్న వయసు కాబట్టి అప్పుడు అర్థం కాలేదు అని చెప్పని. ఆమెకి 18 సంవత్సరాలు ఉన్నప్పుడు కదా మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది. అంటే అప్పటికి ఆమె మైనర్ కాదు, మేజరే కదా. సో ఆమెకు కావాల్సినటువంటి డెసిషన్ ఆమె తీసుకోగల క్యాపబిలిటీ, మెచ్యూరిటీ ఆమెకు ఉంటుంది కదా. మీరు ఏ విధంగా చెప్తున్నారు? ఇప్పుడు మీ మధ్య ఏవో విభేదాలు వచ్చినాయి అని చెప్పని ఇటువంటి సెక్షన్స్ పెట్టడం ఎంతవరకు సహేతుకం అని చెప్పని. సో ఈ విధంగా సహజీవనం చేసి ఏదైనా సరే ఇబ్బందులు కలిగి వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్స్ ఫుల్ఫిల్ కాలినప్పుడు ఇటువంటి కేసులు పెట్టడం అనేది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ మహిళకి ఆర్థికపరమైన అవసరాలు ఏమైనా కావాలి అని అంటే కనుక,
మెయింటెనెన్స్ వేసుకుని భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందొచ్చు, ఆ రైట్ ఆమెకుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే సహజీవనం చేస్తున్నారు కాబట్టి భర్తగానే భావించాలి ట్రీట్ చేస్తారు. భావించాలి ఎగ్జాక్ట్లీ. సో దాని ప్రకారం భరణం కూడా పొంది హక్కు ఉంది కాబట్టి 125 సిఆర్పిసి ఓల్డ్ సెక్షన్ దాని ప్రకారం ఆమె ఇంకోవైపు చేసుకోవచ్చు. నుంచి సహజీవనం తప్పు కాదని కోర్టులే చెప్తున్నాయి కదా. సహజీవనం తప్పు కాదు అని చెప్పని లాంగ్ బ్యాక్ లోనే 1960s లోనే గతంలో మనం మాట్లాడుకున్నాము, ఫస్ట్ తీర్పు వచ్చింది. కాకపోతే ఈ రోజు మీడియా అనేది వేగంగా ఉంది కాబట్టి ఈ రోజు ప్రజలకు తెలిసింది, కానీ గతంలోనే సుప్రీంకోర్టు వారు ఇటువంటి జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.